ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశయులారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగజేయుగాక అని స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం 9వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఈ 9వ అధ్యాయంలో మహా అద్భుతమైనటువంటి ఘట్టాలు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏమిటా ఘట్టాలంటే, బ్రహ్మదేవులు వారు క్షీరసాగర మథనానికి ముందు ఆ విష్ణువుని అద్భుతమైనటువంటి స్తోత్రాలతో స్తుతిస్తున్నారు. తద్విష్ణో పరమం పదం, ఆ పదంలో ఉండేటటువంటి మహత్తర బృహత్తరమైనటువంటి అర్థం. తత్ అంటే అది, ఏదైతే ఉన్నాదో అది అన్నది. విష్ణువు, ఆ విష్ణువు తాలూకా పరమపదము, ఆ పరమపదాన్ని నేను నమస్కరిస్తున్నాను, ఆ పరమపదాన్ని దర్శిస్తున్నాను, ఆ పరమపదాన్ని ప్రసన్నుడు కమ్ము అని అడుగుతున్నాను, ప్రార్థిస్తున్నాను. ఆ విష్ణువు తాలూకా ఆ పరమపదం ఏదైతే ఉందో ఆ స్థానానికి నమస్కరిస్తున్నాను అనేటటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాలు బ్రహ్మదేవుల వారు చెబుతూ, మరొక శ్లోకంలో ఈ బ్రహ్మదేవులు వారు ఆయన్ని స్తుతించినటువంటి, విష్ణుమూర్తిని స్తుతించినటువంటి మరొక అద్భుతమైనటువంటి శ్లోకం, దాని గురించి ఈ ఘట్టాల్లో మనం చెప్పుకుందాం. సర్వేశ సర్వభూతాత్మన్ సర్వాశ్రయాచ్యుత ప్రసీద విష్ణు భక్తానాం వ్రజనో దృష్టిగోచరం అనేటటువంటి శ్లోకం. దృష్టిగోచరం, దృష్టి అంటే చూడబడేటటువంటిది, గోచరం అంటే కనిపించేటటువంటిది. ఈ రెండిటికి మనం జాగ్రత్తగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం. దృష్టి అంటే చూడబడేటటువంటిది. మన కన్నులు ఉన్నాయి, కన్నులతో చూసేటటువంటి దృశ్యము, దాని దృష్టి, ఆ దృష్టితో చూడబడేటటువంటిది. కానీ గోచరం అంటే కనిపించేటటువంటిది. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. సర్వేశ సర్వభూతాత్మన్ సర్వాశ్రయాచ్యుత, సర్వ ఆశ్రయాలకి అచ్యుతుడు నువ్వు. అసలు ఆ ఆశ్రయాలు ఏమిటి, అచ్యుతుడు ఏమిటి, ఆ పదం ఏమిటి, అసలు దాని తాలూకా వివరం కానీ మనం పట్టుకున్నట్లంటేనే మహా అద్భుతం కదా. సర్వాశ్రయాలకి అచ్యుతుడు నువ్వు. ఆ అద్భుతమైనటువంటి పదం, బ్రహ్మదేవులు వారు వాడినటువంటి పదం మామూలు పదం కాదు. సర్వేశ సర్వభూతాత్మన్, ఇవి మామూలే. సర్వేశ అంటే సమస్తానికి ఈశుడైనటువంటి ఓ శ్రీమన్నారాయణమూర్తి. సర్వభూతాత్మన్, సర్వభూతాదులని సృష్టించినటువంటి పరమేశ్వరుడా. అలాగే సర్వస్వరూప, అన్ని రూపాలలో కనిపించేటటువంటి శ్రీమన్నారాయణమూర్తి. ఓ జగద్రక్షక, ఓ దామోదర, సర్వ ఆశ్రయాలకి అచ్యుతుడివి. ఆ అద్భుతమైనటువంటి పదం అచ్యుత అనేటటువంటి పదం, ఒక్క పదం పట్టుకున్నట్లయితే అసలు మానవుడి తాలూకు జన్మ సార్థకత అవుతుంది. ఆ పదం గురించి మనం వచ్చేటటువంటి ఘట్టంలో తెలుసుకుందాం. అచ్యుత అనేటటువంటి పదం, సర్వాశ్రయాలకి అచ్యుతుడివి అనేటటువంటి పదం అద్భుతమైనటువంటిది. దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం వచ్చే ఘట్టంలో చేసుకుందాం. ఎందుకంటే ఆ ఒక్క పదం గురించి చెప్పుకుంటేనే సరిపోతుంది మనకు ఒక వీడియో. అంచేత అలాగా ఆ విష్ణువుని ప్రార్థిస్తూ భక్తులందరికీ కూడా నీవు ప్రసన్నుడు కమ్ము, మాకు ప్రత్యక్షం కమ్ము అంటూ ప్రసీద విష్ణు భక్తానాం వ్రజనో దృష్టిగోచరం అన్నది. ప్రసన్నుడివి కమ్ము, మా అందరికీ కనిపించు అనే ప్రత్యక్షం కావలసింది అని బ్రహ్మదేవుల వారు ప్రార్థిస్తున్నారు. ఇత్యుదీరిత మాకర్ణ్య బ్రహ్మణ స్థిరదశాస్తత ప్రణమ్యోచు ప్రసీదేతి వ్రజనో దృష్టిగోచరం. మళ్ళా ఇక్కడ కూడా దృష్టి గోచరం అనేటటువంటిది 2 పదాలు వాడారు బ్రహ్మదేవుల వారు. ఈ విధంగా బ్రహ్మచేత కావించినటువంటి స్తోత్రం విని దేవతలందరూ కూడా
శ్రీమన్నారాయణమూర్తికి నమస్కరించి ప్రసన్నుడు కమ్ము, మాకు ప్రత్యక్షం కావలసింది అంటూ ఇలా ప్రార్థించారు. ఇంతవరకు కూడా మనం చెప్పుకున్నది బ్రహ్మదేవుడి తాలూకా స్తోత్రము. బ్రహ్మ విష్ణువుని ప్రార్థిస్తూ తద్విష్ణోహ పరమం పదం దృష్టిగోచరం అనేటటువంటిది అద్భుతమైనటువంటి శ్లోకాలతో బ్రహ్మదేవులు వారు స్తుతించారు. తర్వాత మిగతా దేవతలందరూ కూడా ఆ పరమపద స్థానమైనటువంటి విష్ణుమూర్తికి నమస్కారం చేస్తూ మాకు ప్రసన్నుడు కమ్ము, భక్తులందరికీ నీ ప్రసాదము కటాక్షము అనుగ్రహింపజేయు అంటూ దేవతలందరూ కూడా మిగతా స్తోత్రం చేస్తున్నారు. ఇక్కడ చక్కనైనటువంటి స్తోత్రం. ఆ స్తోత్రం అందరూ అవధరించండి. యన్నాయం భగవాన్ బ్రహ్మ జానాతి పరమం పదం తన్మాతా స్మ జగద్ధామ తవ సర్వగతాచ్యుత సర్వగతాచ్యుత. ఓ అచ్యుత, సర్వగత, జగద్ధామ, నీ పరమపదాన్ని ఈ భగవంతుడైన బ్రహ్మదేవుడు కూడా తెలుసుకోలేడో అట్టి నీ స్వరూపానికి వినమ్రులమై నమస్కరించుచున్నాము అని దేవతలందరూ కూడా ఆ విష్ణువుని ప్రార్థిస్తూ ఉన్నారు. ఓ అచ్యుత, సర్వజగద్ధామ, సర్వగత, సమస్తమైనటువంటి రూపాలలో ఉండేటటువంటి పరమేశ్వర, సర్వగత, అన్ని పరిస్థితుల్లో కూడా ఉండేటటువంటి పరమేశ్వర, నీకు నీ స్వరూపానికి మేమంతా కూడా నమస్కరిస్తున్నాము అని ఇంద్రాది దేవతలాది మొదలుకొని అంతమంది కూడా ప్రార్థిస్తేటటువంటి శ్లోకం ఇది. ఇక్కడ చెప్పుకోదగినటువంటి విశేషణం ఒకటి ఉంది. అది ఏమిటన్నది ఇక్కడ చెప్పేటటువంటి ప్రయత్నం మనం చేసుకుందాం. ఇత్యంతే వచసస్తేషాం దేవానాం బ్రహ్మణస్తదా ఊచు దేవర్షయ సర్వే బృహస్పతి పురోగమాః. ఇక్కడ బృహస్పతి మొదలుకొని సమస్త ఋషిగణములు, సమస్త దేవతాగణములు ఈ రీతిగా స్వామివారిని ప్రార్థించాయి. ఏ రీతిగా ప్రార్థించాయి? బ్రహ్మదేవులు వారు చెప్పినటువంటి తత్ విష్ణోః పరమం పదం, విష్ణువు తాలూకా పరమ పదం ఏదైతే ఉన్నదో దానిని ఆశ్రయిస్తున్నాము అనేటటువంటి రీతిగా వారందరూ కూడా బ్రహ్మ స్తోత్రం విన్న తర్వాత బృహస్పతి మున్నగు దేవర్షులందరూ కూడా స్వామివారిని స్తుతించారు. అద్భుతమైనటువంటి ఘట్టాలు. ఇక్కడ ఇంతవరకు బ్రహ్మదేవుడు చెప్పినటువంటి ఘట్టం ఒక స్తోత్రం అద్భుతమైతే, ఇక్కడ నుంచి బృహస్పతి దేవర్షులందరూ కూడా స్తుతించినటువంటి మరొక స్తోత్రం మహాద్భుతమైనటువంటి ఘట్టం. దాన్ని మనం అవతరించే ప్రయత్నం చేసుకుంటూ ఆద్యో యజ్ఞపుమా వినీద్యః యః సర్వేషాం చ పూర్వజః తం నతాః స్మ జగత్స్రష్టః జగత్స్రష్టుః స్రష్టారమవిశేషణం. స్రష్టారం అవిశేషణం విడదీస్తే అలాగా. అయితే ఇక్కడ బృహస్పతి మొదలగు దేవర్షులందరూ కూడా స్తుతించారు. జాగ్రత్తగా వినండి. బ్రహ్మదేవుడు స్తుతించినటువంటి స్తోత్రం తద్విష్ణోః పరమం పదం, విష్ణువు తాలూకా పరమపదం ఏదైతే ఉన్నదో ఆ పరమపద స్థానానికి నమస్కరిస్తున్నానని బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడు చెప్పినటువంటి ఆ స్తోత్రంలో తత్ అనేటటువంటిది మొట్టమొదటగా ఉన్నది. ఆ తత్ ఏదైతే ఉందో నా రూపంలో ఉండేటటువంటి నీవు, నీచే ఉద్ధరించబడేటటువంటి నేను, అది తత్వమసి తత్వమసి అనే దానికి అర్థం చాలా విశేషణంగా ఉన్నది. తత్ అనేటటువంటి దానికోసం మనం తెలుసుకునే ప్రయత్నం సూక్ష్మంగా. తత్ అంటే అక్కడ, అది అనేది. అది నా రూపంలో ఉండేటటువంటి నీవు, నీ రూపంలో ఉండేటటువంటి నేను. ఎందుకంటే ఆయనలోంచి ఉద్భవించాం కదా మనం. పూర్వ ఘట్టాలలో విష్ణు పురాణంలో ఇంతకుముందు వెళితే, ముందర ఘట్టాల్లోకి వెళితే చెప్పినటువంటిది పరాశరుడు వారు ఏమిటి చెప్పారు? సృజించేటటువంటి వాడు ఆయనే, సృజింపబడేటటువంటి వాడు ఆయనే. నన్ను సృష్టించేటటువంటి విష్ణుమూర్తి నా రూపంలోనే సృజింపబడుతున్నాడు విష్ణుమూర్తి అనేటటువంటిది పూర్వ ఘట్టాలను మనం చెప్పుకున్నాం. ఇక్కడ తత్తు అంటే దానిని మనం అర్థంగా తీసుకోవాలి. ఎందుకు తద్విష్ణోః అనేటటువంటిది అక్కడ బ్రహ్మదేవుడు వారు ఒట్నే పెట్టలేదు కదా. తద్విష్ణు అని ఎందుకు పెట్టారు? ఒట్నే పెట్టలేదు కదా. అది మనం తెలుసుకోవాలి. తత్ అంటే నీ రూపంలో ఉన్న నేను, నా రూపంలో ఉన్న నీవు. ఒక మనిషే కాదు, మానవుడే కాదు, సమస్త ప్రాణికోటి ప్రకృతి యావత్తు కూడా విష్ణువు తాలూకా రూపమే. విష్ణువే ఇన్ని రూపాంతరాలలో మనకి కనిపిస్తున్నారు అనేటటువంటి అద్భుతమైనటువంటి ఆ తత్ అనేటటువంటి పదానికి మనం అర్థంగా తెలుసుకోవాలి. అయితే ఇక్కడ బృహస్పతి మొదలగు దేవర్షులందరూ స్తుతిస్తున్నారు.
ఆ స్తోత్రం ఇలా అంటున్నారు. ఆద్యో, ఆ బృహస్పతుల వారు దేవతలకు గురువు కదా, ఆయన స్తోత్రం ఎలా ఉంటుంది? మామూలుగా లేకి స్తోత్రాలు ఉండవు కదా, అద్భుతమైనటువంటి స్తోత్రం కదా అది. ఆ స్తోత్రంలో మొట్టమొదట బృహస్పతుల వారు చెప్పినటువంటి పదం ఆద్యో. దానికి తెలుగులో అర్థం చేసుకుంటే ఆద్యుడు అన్నది. ఆద్యుడు అంటే సమస్త ప్రకృతికి, సృష్టి యావత్తికి మూల కారణమైనటువంటి విష్ణువు. వ్యాప్నోతి ఇది విష్ణు, విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అనేటటువంటిది. విశ్వం మొత్తం వ్యాప్తమై ఉండేటటువంటి వాడు, విశ్వం మొత్తం తనలోంచి వ్యాప్తం చేసినటువంటి వాడు. ఆ పదం చూడండి జాగ్రత్తగా. ఆద్యుడు, దానికి ఆద్యుడు కదా ఆ విష్ణువు. ఆద్యుడు అయినటువంటి విష్ణువు విశ్వం మొత్తం వ్యాప్తమై ఉన్నాడు. విశ్వమే తనలోంచి ఉద్భవింపజేసినవాడు, వ్యాప్తింపజేసినవాడు. దానికి ఆద్యుడు అనేటటువంటి పదం బృహస్పతుల వారు మొట్టమొదటిగా పలికినటువంటి పదం. ఆద్యో యజ్ఞపురుష అనేటటువంటిది. ఓ ఆద్యుడా, యజ్ఞపురుషుడా, స్తుతింపదగినవాడా, పూర్వుల కంటే పూర్వుడైనవాడా. బృహస్పతి జననానికి, అంతకుముందు జననానికి, అంతకుముందు ఉండేటటువంటి మా పూర్వులందరికీ పూర్వుడైనటువంటి వాడా అంటూ జగత్తును పుట్టించిన వారిని కూడా పుట్టించినవాడా అని బృహస్పతుల వారు చెబుతున్నారు. ఆ శ్లోకం జగత్తును పుట్టించిన వాడు ఎవరు? బ్రహ్మదేవుడు కదా. విష్ణువు తాలూకా అవతారంలోంచి వచ్చినటువంటి బ్రహ్మదేవులు వారు జగత్తును పుట్టించారు కదా. జగత్తును పుట్టించినటువంటి బ్రహ్మదేవుణ్ణి పుట్టించినటువంటి వాడా, ఏ విశేషణాలు లేనివాడు. ఇక్కడ జాగ్రత్తగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం, విశేషణాలు లేనివాడు అంటే ఏమి లేవని కాదు కదా అర్థం. ఏ విశేషణాలకి లొంగనివాడు, సత్వ రజస్తమో గుణాలకి, పృథివ్యాపస్తేజో వాయురాకాశములనేటటువంటి పంచభూతాదులకి, అలాగే పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, అంతరింద్రియమైనటువంటి మనస్సు అనేటటువంటి ఎలాంటి విశేషణాలకి లొంగనటువంటి వాడు, అది మనం తెలుసుకోవాలి. లేనివాడంటే విశేషణం లేవనా, అది కాదు అక్కడ. ఏ విశేషణాలకి లొంగనటువంటి వాడు అయిన వానికి నేను ప్రణమిల్లుతున్నాము అని బృహస్పతుల వారు చెప్పినటువంటి మొట్టమొదటి శ్లోకం తాలూకు అర్థం. ఆద్యో యజ్ఞపురుష మానిత్య యస్సర్వేషాం చ పూర్వజ తం నతాః స్వజగత్స్రష్టః జగత్స్రష్టు స్రష్టార విశేషణం. విశేషణాలు ఎలాంటి విశేషణాలకి లొంగనటువంటి వాడైనటువంటి విష్ణు పరమపద స్థానమైనటువంటి ఓ పరమేశ్వర శ్రీమన్నారాయణ, నీకు మేమందరము కూడా ప్రణమిల్లుతున్నాము అని చెబుతూ భగవాన్ భూతభవ్యేష జగన్మూర్తి ధరావ్యయ ప్రసీద ప్రణతానాం త్వం సర్వేషాం దేహి దర్శనం. భగవంతుడా, భూత భవ్యేశ జగన్మూర్తిధర అవ్యయ ప్రసన్నుడు కమ్ము, నమస్కరిస్తున్న వారందరికీ నీ దర్శనం ప్రసాదించు అన్నటువంటిది చెప్పేటటువంటి శ్లోకం. దేవరసులందరూ కూడా చెప్పేటటువంటి శ్లోకం. అయితే ఇక్కడ మరలా ఆ బృహస్పతుల వారు మిగతా దేవరసులందరూ కూడా స్వామివారిని భగవన్ భూతభవ్యేష జగన్మూర్తి ధరావ్యయ అనేటటువంటి శ్లోకం చెబుతూ, జగత్ అంతటికీ మూర్ధాభిషిక్తుడవు నీవు, అవ్యయ కనిపించేటటువంటి వాడివి, కనపంచనటువంటి వాడివి, కనిపిస్తూ నా చేత సమస్త కార్యములు చేసేటటువంటి వాడివి, కనబడకుండా కార్యములలో ఉండేటటువంటి వాడివి, కారణస్యాపి అనేటటువంటిది కింద ఘట్టంలో మనం చెప్పుకున్నాము. అన్ని మూర్తులలో, అన్ని రూపాలలో, అన్ని సంకల్పాలలో ఉండేటటువంటి ఓ పరమేశ్వర, ఓ నారాయణమూర్తి, ఓ దామోదర, మా అందరికీ కూడా ప్రసన్నుడు కమ్ము. ఎవరైతే నీకు భక్తితో నమస్కరిస్తున్నారో వారందరికీ నీ దివ్య దర్శన భాగ్యాన్ని కలిగించు అని బృహస్పతుల వారు చెబుతున్నారు. చెప్పేటప్పుడే చాలా జాగ్రత్తగా ఆయన చెప్తున్నటువంటిది ఏంటయ్యా అంటే, ఎవరు నీకు నమస్కరిస్తున్నారో వారికి నీ దర్శన భాగ్యం కలిగించు. నమస్కరిస్తడం అంటే ప్రణమిల్లడం, మనసులో భక్తిగా ఉండడం ఇది కాదు.
తద్విష్ణో పరమం పదం అనేటటువంటి పదం ఇక్కడ మనం అన్వయం చేసుకోవాలి. ఏదో ఆర్టిఫిషియల్గా ఏదో రెండు చేతులు జోడించి నమస్కారం చేయడం, లేదా వారి వారి తాలూకా కర్మానుసారంగా వచ్చినటువంటి ఉపాధుల్ని అవకాశంగా చేసుకుని నమస్కారం చేయడం కాదు. సర్వకాల సర్వావస్థల యందు ఆద్యుడైనటువంటి ఓ మహావిష్ణువా, ఓ శ్రీమన్నారాయణమూర్తి, నాకు నీ దర్శన భాగ్యం కలిగించు అని ఆ స్వామివారి పరమపద స్థానానికి నమస్కారం చేసేటటువంటి వారిలో బ్రహ్మాది బృహస్పతి మొదలుకొని అందరూ ఉన్నారు. ఇంకా అద్భుతమైనటువంటి ఘట్టాలు వచ్చేటటువంటి శ్లోకాలలో ఆ విష్ణువు తాలూక స్తోత్రము, విష్ణు స్తుతి ఏదైతే ఉందో ఆ విష్ణు స్తుతిని విన్నవారందరికీ కూడా సత్కామ్యములు సకాలంలో నెరవేరి తీరతాయి అన్నది పరాశరుడు వారు చెబుతున్నారు. సర్వార్థదం ప్రవదతాం, తత్వార్థ ప్రతిపాదనం ప్రవదతాం, సర్వార్థదం శృణవతాం. విన్నవారందరికీ కూడా సమస్త కామ్యములు నెరవేరతాయి అని మొట్టమొదటి అధ్యాయంలోనే పరాశరుడు వారు మైత్రేయ మహర్షి చెప్పారు. కావున ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైనటువంటి మాటల్ని కామెంట్ రూపంలో పంపించండి. ముఖ్యంగా ఈ యూట్యూబ్ ఛానల్లో వచ్చినటువంటి విష్ణు పురాణాన్ని మీరు వినండి, తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేసే మహాభాగ్యాన్ని పొందండి. హరి ఓం స్వస్తి.